మీరు ఎక్కువగా స్ట్రెస్ ఈటింగ్ చేస్తున్నారా? చిప్స్, కూల్ డ్రింక్స్, స్వీట్స్, షుగరీ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తింటున్నారా? అయితే జాగ్రత్త, మీరు పీసీఓడి బారిన పడే రిస్క్ ఎక్కువగా ఉంటుంది. హలో హాయ్, దిస్ ఈస్ డాక్టర్ సింధు, కన్సల్టెంట్ ఆబ్స్టిషియన్ అండ్ గైనకాలజిస్ట్. పీసీఓడి ఎక్కువగా ఉండే ఛాన్సెస్ ఎవరిలో ఉంటాయి? ఏ ఫుడ్ తింటే ఎక్కువ రిస్క్ ఆఫ్ పీసీఓడి ఉంటుంది? పీసీఓడి ఈజ్ నథింగ్ బట్ ఇన్సులిన్ రెసిస్టెన్స్తో స్టార్ట్ అవుతుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎందుకు వస్తుంది? బాడీలో ఫ్యాట్ సెల్స్ ఎక్కువగా పెరిగినప్పుడు అవి ఇన్సులిన్ యాక్ట్ చేయడానికి రెసిస్టెన్స్ అనేవి చూపిస్తాయి. సో ఈ బాడీలో ఫ్యాట్ సెల్స్ ఎప్పుడు పెరుగుతాయి? మీరు మోర్ దెన్ రిక్వైర్డ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ తీసుకున్నప్పుడు ఆబ్వియస్లీ బాడీలో ఫ్యాట్ డిపాజిషన్ అనేది పెరుగుతుంది. ఎక్కువ క్యాలరీస్ ఎందులో ఉంటాయి? ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్స్, ఆయిల్ బేస్డ్, పొటాటో బేస్డ్ చిప్స్, ఎక్కువ ఫ్రైడ్ రైస్, బిర్యానీస్ అండ్ కూల్ డ్రింక్స్ విచ్ ఆర్ హెవీలీ లోడెడ్ విత్ షుగర్, పేస్ట్రీస్, కేక్స్ ఇలాంటివి ఎక్కువ తినే వాళ్ళలో ఇవి ఫ్యాట్ డిపాజిషన్కి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో అవాయిడ్ దీస్ ఫుడ్స్ ఇన్ రెగ్యులర్ బేసిస్ టు సేవ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ పీసీఓడి ప్రాబ్లమ్ అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. థ్యాంక్ యూ.